సమయం వచ్చినప్పుడు కాస్త ఆవేశంగా మాట్లాడే చంద్రబాబు ఆందోళనలో ఉంటే అంతే ఆవేదనతో మాట్లాడతారని మరోసారి నిరూపించారు చంద్రబాబు. తుని రైలు దహనం ఘటన తీవ్రంగా కలిచివేస్తుందన్న చంద్రబాబు అసలు మనం ఎటుపోతున్నామంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రశాంతమైన చోట వివాదాలకు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నించారని విమర్శించిన తుని ఘటన సమయంలో ఆ 3 గంటలు తాను ఎలా గడిపించి వివరంగా చెప్పుకొచ్చారు. తుని ఘటన తర్వాత పరిణామాలపై ప్రభుత్వం చర్చిస్తూనే ఉంది. సీఎం చంద్రబాబు రైలు దహనంపై తీవ్ర ఆందోళన చెందినట్లు కనిపిస్తోంది. కేబినెట్ మీట్ తర్వాత ఆ ఘటన వివరాలు చెప్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. మన వల్ల ఇంత నష్టం జరిగింది, రాష్ట్ర ప్రతిష్ట పోయింది, 25-30 వెహికల్స్. ఆ తర్వాత తుని వైపు బయలుదేరారు, అదొక టెన్షన్. తుని వైపు బయలుదేరి మొత్తం టౌన్ మీద పడిపోతున్నారు. ఏంట్రా ఇది అన్యాయం. ఆ నుంచి ఏం చేసినా కూడా ఏమవుతుందో తెలియదు. ఆ నుంచి పోయి తుని పోలీస్ స్టేషన్ కాల్చడం. మీరు ఆలోచించండి, ఇవన్నీ జరిగిన క్రానలాజీ చూస్తే అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మేము అదే భయపడుతూ వాళ్ళకి చెప్తూనే మీరు ఏం చేయొద్దండి ఇంకా ఓపీ పట్టండి. ఒక పక్క గవర్నెన్స్ వీక్ అయిందనుకో, ప్రజలు ఏమనుకుంటారు, మమ్మల్ని మీరేంటి మమ్మల్ని కాపాడరా అని వాళ్ళల్లో. అది ఒక పక్క. ఈ పక్క ఒకవేళగా ఏదైనా జరగరాని జరిగితే చాలా ప్రమాదం. ఈ రెంట్ మధ్య ఎంత టెన్షన్ ఫీల్ అవుతాం చూడండి. అప్పుడే నేను 5:36, 6:30 ఇక్కడికి వచ్చాను. తర్వాత 9 వరకు వాచ్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడాను. గోదావరి జిల్లాల్లో రైలు దహనం తీవ్ర కలకలం సృష్టించిందన్నారు సీఎం. వేలాది మంది ప్రయాణిస్తున్న రైలును ప్లాన్ ప్రకారం నిప్పుపెట్టారన్నారు. రైల్లో ఉన్న చిన్న పిల్లలు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారని, తాను ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు బాబు. అయినా పోలీసులు సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని అదుపులో ఉంచారన్నారు. అంత ఆవేదన, అంత టెన్షన్ ఎందుకు రావాలండి? అంత టెన్షన్ నాకు మీరు ఒక మీటింగ్ పెట్టుకుంటే వస్తుందండి? ఎందుకు క్రియేట్ చేయాలండి? ఆ ట్రైన్లో ఉండేవాళ్ళు కాలిపోతా ఉంటే, పరిగెత్తా ఉంటే, ఫస్ట్ బోగి అయింది, రెండో బోగి అయింది, మూడో బోగి కాలుతా ఉంది, వెళ్ళిపోతూ ఉంది. ఎంత టెన్షన్ అండి. పోలీస్ చిన్నపిల్లలు పరిగెత్తడం, భయభ్రాంతులు అయిపోవడం. నిన్నొచ్చి భీమవరం ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఒక అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి ఏడ్చి నేను చనిపోతాను అనుకున్నాను, పాపను ఏం చేయాలని తెలియదు, 20 మీటర్ల కింద ఉంది, ఆ స్టీప్లో నడవలేకపోయాను, ఆ పక్క చూస్తే ట్రైన్ కాలిపోతా ఉంది, దిగాలంటే దిగే పరిస్థితులు లేవు. ఎంత టెన్షన్ అండి, ఎంత మానసిక ఆవేదన అండి. ఓ పక్క అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు విశాఖ వేదికగా నిలుస్తుంటే ఇటువంటి చర్యలు బాధాకరమన్నారు. రాష్ట్రం గుర్తింపు పొందాలని, పెట్టుబడులు రావాలని తాను భావిస్తుంటే రాజకీయం కోసం ఇవేం పనులంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. రాజకీయ నాయకులు రౌడీలకు కొమ్ము కాయడం వైసీపీ తీరుతో పరాకాష్ఠకు చేరిందన్నారు. స్మగ్లర్లు, దొంగల ముఠాలతో వైసీపీ నేతలకు పనేంటని ప్రశ్నించారు. నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయరు, మీ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయరు, పెద్దల్ని రెస్పెక్ట్ చేయరు, ఇష్ట ప్రకారం మాట్లాడతారు. ఎయిర్పోర్ట్ మ్యారేజ్ని కొడతారు, పోయి మేము ఎక్కడ కొట్టామంటారు. లేకుంటే గంగిరెడ్డి అటుంటాడు ఉంటే వాడు మారిషస్ పోయి ఆయన తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ స్మగ్లర్స్ ఉంటే రెడ్ శాండ్వుడ్ స్మగ్లర్స్ చేస్తూ ఉంటే రాజమండ్రికి పోయి పోలీసులను హెచ్చరిస్తారు, మేము అధికారంలోకి వస్తాను, తాట తీస్తూ ఉంటారు. వేర్ ఆర్ యు గోయింగ్ అంటే మీకు భయం పోయింది. స్మగ్లర్తో అసోసియేట్ కావాలంటే భయపడతాం కదండి మనం. మీరు చూసారు ఏం మాట్లాడతారండి. మొన్న కూడా గంగిరెడ్డి ఏమంటాడు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నన్ను ఏం చేయడానికి వీలు లేదు. ఇదే గంగిరెడ్డి నా హత్య కేసులో సెల్ ఇచ్చిన వ్యక్తి. కనీసం మీరు అసోసియేట్ అవుతారండి సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడు? అలిపిరి హత్యా ప్రయత్నంలో, అలిపిరి కేసులో. వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక మనిషికి కొంచెం భయం ఉంటుంది కదా, ఇవన్నీ చేయకూడదురా, ఒక పద్ధతి ఉంటుంది. అంటే నేరాలు చేయడంలో కూడా బ్రూటల్గా మీరు చూశారు కదా, పరిటాల రవీంద్ర చనిపోయాడు, అంత మునిపే అసెంబ్లీలో మేము పెద్ద గొడవ చేశాం. ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటే ప్రజలు ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయ పార్టీ ముసుగులో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. సమాజానికి ప్రమాదం, వ్యక్తులకు ప్రమాదం, భవిష్యత్తు కూడా ప్రమాదం. మొత్తం మీద చంద్రబాబు గతంలో కంటే కాస్త ఎక్కువగా ఉద్వేగానికి లోనయ్యారు. జరుగుతున్న ఘటన పట్ల తీవ్రంగా కలత చెందుతున్నట్లు కనిపించారు.